పరిచయం లేని వాళ్ళకి ఎంట్రీ లింక్ చెప్పడం చాలా ముఖ్యం. కానీ పరిచయంలోనే పరమ చిరాకు తెప్పించే వాళ్ళకి డైరెక్ట్ గా పిలిస్తే చాలు. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. మంచి జోష్ లో ఏంటి సంగతి? జోష్ లో కదయ్యా, కోపంగా ఉన్నాను. మామూలుగా మనకి D14 కానీ 13 కానీ ఫైనల్ లో గెస్ట్లు వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చి లీక్ అవుతుంటాయి. కానీ నా ఎంట్రీ డాన్సులు కూడా ఎవరో లీక్ చేస్తున్నారంట. అది లీక్ ఏమో కాదు కానీ ఇది పెద్ద జోక్ అయ్యింది తెలుసా బయట. అలాగే నువ్వేంటి జోష్ గా ఉన్నావు? మంచి లేదా బాబు, ఏమైనా ఆలోచిస్తారు ఎవరు చూసినా సరే పప్పన్న ఎప్పుడు పెడతావు అని అడుగుతున్నారు. నువ్వు అదే అడుగుతావులే నాకు తెలిసి ఎప్పుడప్పుడు. మనం పప్పన్నం దాకా వెయిట్ చేయంగా ఎదురుగితే తినేయడమే. సర్లే గాని నువ్వు ముందు వచ్చావు, మిగతా వాళ్ళు ఏరి? హలో సుబ్బారావు, ఇప్పుడే వచ్చారు. నువ్వు ఒక 2 నిమిషాలు ఏదైనా పని చూసుకో. ఇప్పుడే వచ్చారు. భయ్యా ఇవన్నీ కాదు, మమ్మల్నిగా వదిలేసేయండి. ఈ షోకి మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తున్నా నేను అదే విషయం, వీళ్ళకి షోకి సంబంధం లేదని. మొత్తానికి వాళ్ళే ఒప్పుకున్నారు, వదిలేదు. అది కాదు ప్రదీప్ గారు, మేము 4 మెంటర్స్ ఉన్నాం కదా, మేము 3 బానే ఉంటాం. ఆయన ఈ తేడా కొట్టేస్తున్నారు ఎక్కడో బాగా. 4 మైకులు ఉంటాయి కదా, నాది ఒక్కటే ఆన్ లో ఉంటది, మీది ఎందుకు ఎప్పుడు సైలెంట్ లో ఉంటుంది? నేను అడిగానరా? ఎవరిది సైలెంట్ లో ఉంటది? ఏం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? దీని బ్యాటరీలు తీసారు. ఫస్ట్ ప్లీజ్ మీకు దండ పెడతా. నాకు నవ్య ఎప్పుడో కనెక్ట్ అయింది, ఈ మధ్య సుష్మిత కూడా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. అది కాదు కానీ అసలు మీ ముగ్గురు ఆడియన్స్ కి ఎప్పుడు కరెక్ట్ అవుతారని వెయిట్ చేస్తున్నాం మేము. అవుతా మెల్లగా. ఆల్రెడీ అయితేనే పిలిచారు ఇక్కడికి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అవుతుంది త్వరగా. ఒకటే డైలాగ్ ను ముగ్గురు షేర్ చేసుకున్నారు, అవుతాం మెల్లగా. ఆల్రెడీ అయ్యాం కదా, ఎందుకు అవుతున్నాం కదా. సుష్మిత, నువ్వు ఏదో ఒక డైలాగ్ చెప్పు. దేవుడా, ఈ చదువులు అయ్యి నా వల్ల కావట్లేదు, నాకు త్వరగా పెళ్లి చేసేయండి. చదువులే కదా, షోలు కూడా మన వల్ల అవ్వట్లేదు. గెలిచిన టీం లీడర్ ఓడిపోయిన టీం లీడర్ కి ఇప్పుడు టాస్క్ ఇస్తారు. ఎస్, ఒక స్కిట్ ప్లాన్ చేసా భయ్యా. ఓకే, సో ఏంటంటే ఒక థియేటర్ కి పేర్స్ వెళ్తాయి. నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. మీరు వస్తారు. ఇగో ఇప్పుడు మీ ఇద్దరికి హెల్ప్ చేస్తే టెన్షన్ పడకండి. మీరు సుష్మిత గారు సినిమాకి వెళ్ళారండి. ఓకే, సినిమాకి మీరు నవ్య గారు కూడా వెళ్ళారు. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆడియన్స్. ఇప్పుడు మీకు టాస్క్. ఏరా, అర్జున్ రెడ్డి సినిమాకి వచ్చాం, మామూలుగా ఉండదు. అది ఇంకెప్పుడు అదేనా? ఇక్కడ చూసా ఒక సీటు ఖాళీ, అంటే ఎవరో రారు ఇక్కడికి, ఇక మనం హ్యాపీగా. మెల్లగా మాట్లాడయా. నీతో ఎప్పుడు సినిమాకి వచ్చినా నాకు ఒక బెస్ట్ మెమరీ తెలుసా? అందులో అర్జున్ రెడ్డి. హలో, 2 గాజులు రేఖ ముఖేష్ ఇద్దరు ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు వస్తారు? అది వాళ్ళు చూడు ఎంత క్యూట్ గా ఉన్నారు. వాళ్ళ మరి నువ్వు కూడా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఉన్నావు? ఇదిగో, మనకి ఇవన్నీ అనవసరం. పక్కన ఎవరు డిస్టర్బ్ చేసినా సరే ఇంకా మనం ఆగొద్దు, సినిమా చూడు. అమ్మో, సినిమా టైం అయిపోతుంది. చీకటి కనపడలేదు సార్. బాబు అదిగో సీట్ అక్కడ. మేము ఈ సీట్ ఖాళీ అనుకుని చాలా ప్లాన్ చేసుకున్నాం అయ్యా బాబు. సర్లే, సినిమా చూడు, మమ్మల్ని చూడకు. రఫ్గా ఎంతసేపు ఆయన మధ్యలో వస్తానంటే ఏదో మాట్లాడతాడు. నీకు మొత్తం ఈ సినిమాలో ఎన్ని కిస్సులు ఉంటాయి తెలుసా సార్? ఇప్పుడు రఫ్ గా ఎంతసేపు అయి ఉంటుంది సార్ సినిమా? ఈ సీన్ చాలా బాగుంటది. చూసా, ఇంకో సినిమా జరుగుతుంది అటు పక్క, ఓవర్ ల్యాప్ అని. భయ్యా, అన్నపూర్ణమ్మ గారు ఇక్కడికి వచ్చి ఏదో అంటారు, ఏంటది? అది ఏంటి డిస్టర్బెన్స్? నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోవడానికే ఉన్నావులే రెడీగా, కానీ కాసేపు కూర్చోటి, చెయ్యాలి కదా ఏదోటి. బాబు, మమ్మల్ని కదిలేకు, నువ్వు డిస్టర్బ్ చేయకండి సార్. సినిమా చూస్తుంటే మధ్యలో ఇల్లు అంటారేంటి సార్? ఇల్లు పిలవకూడదు సార్. నేను సినిమా చూస్తే కాన్సన్ట్రేషన్ మీరు ఇల్లు అంటే. సరే, ఇక్కడ చూడు. అక్కడ రొమాంటిక్ సీన్ వస్తే ఏడుస్తున్నా అంటారు నువ్వు.
ఇప్పుడు ఆనంద బాష్పాలు అంటే యాడ్ నుంచి వస్తాయండి? ఆనంద దగ్గరికి వెళ్ళి మనం అప్పు తెచ్చుకోవాలరా బాష్పాలని. సార్ 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 ఫైట్ అనుకుంటా కొడతారు సార్ పాడు పాడు కొడే. ఒరే హీరో వాడిని కూడా ఇంత కొట్టున్నాడు నన్ను కూడా. సార్ ఇప్పుడు నాకు కనపట్లే కదా సార్, ఆ సౌండ్ బట్టి ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటున్నాను సార్. సరే ఊహించుకో. డిస్టర్బ్ చేయకండి సార్, సినిమా వస్తుంది, రొమాంటిక్ సీన్ వస్తుంది. నాకు సిగ్గు, నేను ముందే చెప్పండి సార్, నేను కళ్ళు మూసి వస్తుంది అతుకో. ఏంట్రా ఇక్కడ ఏమన్నా గేమ్ షో జరుగుతుంది అలా చూస్తావేంటి నువ్వు? కాదు సార్, మ్యూజిక్ వినిపిస్తుంది సార్, వీడియో ఎలా కనపడలేదు కానీ ఈ వీడియో దగ్గరగా ఉంది కనిపిస్తుంది. అది కనపడలేదని ఇది చూస్తావా నువ్వు? అంటే మీరే బాగా చేస్తున్నారు సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి అది ఇది? ఏంట్రా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. వెళ్ళిపో, ఇంక నువ్వు ఎందుకులే, ఉన్నా కూడా ఏం లేదు కానీ. ఇప్పుడు బాటిల్ ఎందుకు ఊపుతున్నాడు ఆయన? నీకు కూడా ఎల్లగానే ఒక బాటిల్ ఇస్తా, కూర్చో. సార్ నాకు ఈ థియేటర్ ఎంత బాగా నచ్చిందంటే చైర్లు ఎటు పడితే కదులుతున్నాయి సార్, లెఫ్ట్ కి రైట్ కి. అసలు యాక్చువల్లీ యూ ఫాలో వాట్ ఎవర్ అండ్ సేమ్ ఎమోషన్. సార్ ఏంటి సార్ ఈ సీన్ అసలు ఏం అర్థం కావట్లేదు సార్. మిమ్మల్నే సార్. టిష్యూ 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 మేకప్ మేకప్. వేరే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి మనం, ఇది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. భయ్యా హీరో హీరోయిన్ కార్ లో ఉన్నప్పుడు బయట ఒకడు గొడుగు పట్టుకొని నిలబడ్డాడు కదా, ఎందుకు? నీకు మొత్తం ఇలాంటి డౌట్లు వస్తాయి, అవన్నీ నేను చెప్పాలరా నీకు? మీ మొహం చూస్తే అలాంటి చెప్పేవాళ్ళగా ఉన్నారు మీరు. ఆడేయటం ఇది నమ్మటం ఏంటిది? అంజలి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్. నీకు మొన్న చెప్పాను, నేను పాడాను, చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. ఏమయ్యా? హలో, వచ్చేస్తున్నారా? అయిపోయింది సినిమా అయిపోయింది. హలో అండి, హాయ్. హలో అండి, హాయ్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందండి బాబు, వెయిటింగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఫోన్ మాట్లాడి వచ్చినప్పుడు సీట్ ఎందుకు మారా నువ్వు? నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. వెళ్ళిపోతే ఇటు వచ్చేస్తావు నువ్వు, ఇటు పక్కరా. సరే వచ్చావు, నా పాప్కార్న్ ఏది? నాకు మైండ్ పని చేయట్లేదు. సినిమా ఎండింగ్ వచ్చింది. ఎస్, వావ్. మనం వెళ్దాం పదండి. భయ్య ఇప్పుడు అయ్యా సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా సూపర్ బ్రో. సూపరా? సినిమా సూపర్ బ్రో. సో ఇంత బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇట్ సైడ్ జూనియర్ టీమ్ లీడర్ రవి, ఇట్ సైడ్ జోడీ టీమ్ లీడర్ నవ్య. పాపం అంత క్యూట్ గా జోడీని విడదీసినట్టుంది. కష్టం ఉంటది మాకు కూడా మిమ్మల్ని విడదీసి కూర్చోబెట్టడం. ఇట్లా రండి, కలిసి ఇద్దరు రండి, ఇక్కడ రండి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇద్దరు కలిసి కూర్చొని చూసారు. సాంగ్ అలా ఉంది కదా. యూనో ఈ సాంగ్ కాన్సెప్ట్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. యూనో గిఫ్ట్ ఇచ్చారు, సార్ గిఫ్ట్ వచ్చింది. అండ్ అంత అద్భుతమైన గిఫ్ట్ వచ్చిన తర్వాత సార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. సో గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు గుర్తుందా మీరు తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? నేను ఇచ్చింది నాకు గుర్తుంది. ఏమి ఇచ్చారు? షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక జాకెట్ చూసాను నేను, కానీ నా సైజ్ దొరకలేదు. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్. సరే అని చెప్పి వదిలేసాను. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ లైక్ 10 days he came with that jacket to me actually. ఆయన హైదరాబాద్ లో లేదని బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేసి, సో అక్కడ బ్రాంచ్ లో ఉంటే తెప్పించి he gifted it to me. దాచుకున్నారా? ఆబ్వియస్లీ. సో ఆవిడ మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తు? యాక్చువల్ గా మేము ఫస్ట్ కలిసినప్పుడు అది, సో అప్పటికి ఎక్కువ. ఎక్కడ కలిసారు? అంటే షూట్ లోనే. షూట్ లోనే అని స్ట్రెస్ చేస్తారని నేను ఏమైనా అడిగానే? అప్పుడు కోవిడ్ టైమ్.
ఓహో యాక్చువల్ గా మనం నార్మల్ గానే సెలబ్రేట్ చేసుకోను, ఇంకా కోవిడ్ టైం అన్నప్పుడు అస్సలు సెలబ్రేట్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యి ఉన్నా. బట్ నేను ఎక్కడున్నానో అడ్రస్ నాకు తెలియకుండా కనుక్కుని తను కేక్ అండ్ బొకే పంపించింది. సో ఫస్ట్ నాకు అది ఫస్ట్ వన్ అండ్ మెమరబుల్ వన్. 100%. ఇన్ని వర్క్ చేశారు, ఇన్ని ఫిక్షన్ సిరీస్ లో వర్క్ చేశారు మీరు. సో చాలా మంది కో యాక్టర్స్ ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కూడా బర్త్డేలు ఉంటాయి, వాళ్ళకి కూడా బొకేలు ఇవ్వచ్చు. వై రవి? కో యాక్టరే కాకుండా హిస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఎలా అయ్యారు గుడ్ ఫ్రెండ్? ఎలా అవుతారు? అతను లైక్స్ డిస్లైక్స్ అని నాకు నచ్చింది కాబట్టి సో వి జస్ట్ గాట్ షేర్స్, కనెక్టెడ్. కామెంట్స్, బెల్. సో లాక్డౌన్ కదా, మరి ఎలా కలిసేవాళ్ళు? ఆమె ఎక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను భయ్య. ఎలా కలిసేదే ఎలా లేదు. అంటే కర్ణాటక అండ్ తెలంగాణ ఎలా ఫేస్ టైమా ఏంటి? అండ్ నేను ఫోన్ లో వంట కూడా నేర్పించాను. నాకు యాక్చువల్ గా కుకింగ్ రాదు. ఓకే. సో లాక్డౌన్ టైంలో నేను ఒక్కడే ఉండిపోయాను ఇంట్లో. Okay. సో తను ఏం కుక్ చేయాలనేది వీడియో కాల్ లో నేర్పించేది, నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థములు కైండ్ ఆఫ్ Almost like that. ఆవిడ నీకు వంట నేర్పిస్తే నువ్వు పులిహార కలిపి. అలాగే కలుపుతుంది. ఇద్దరు ఎవరు తెలివిన వాళ్ళు? ఆబ్వియస్లీ తనే. మాకు అస్సలు అలా అనిపిదే. Hello. తనే అన్నాడంటే తను కాదు నువ్వు కాదు, ఇద్దరు కాదు. సో ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఫస్ట్ మెసేజెస్, ఫస్ట్ కాల్స్ గుర్తుండవు, లాస్ట్ లేటెస్ట్ మాట్లాడుకున్నాం. నువ్వు లాస్ట్ ఆమెకు చేసిన మెసేజ్, ఆవిడ లాస్ట్ నీకు చేసిన మెసేజ్. పొద్దున షూట్ కి స్టార్ట్ అయ్యావా, నేను స్టార్ట్ అవుతున్నానని చేశాను. బ్రష్ చేసావని చేయలేదా? అంటే మేము ఇద్దరు రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి అది అడగలేదు భయ్య. మిమ్మల్ని అయితే అడిగేవాడిని కంపల్సరీ. సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కానీ బీన్ ఎ వండర్ఫుల్ పెయిర్, వండర్ఫుల్ జోడీ మీరు. అండ్ ఎప్పుడు మీరు స్టేజ్ మీద ఉన్నా, మీరు ఎప్పుడు మీ ఇద్దరు గురించి మాట్లాడినా, వీ కెన్ సీ దట్ ఎఫెక్షన్, వీ కెన్ సీ దట్ ఎమోషన్ మీ ఇద్దరులో. మేము ఎప్పుడు చూస్తాం అది. సో ఎప్పుడు ఇలాగే బ్యూటిఫుల్ గా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.